మనము స్తబ్దత వీడకపోతే, మనం యాక్టివ్గా లేకపోతే మనం ఇట్లనే ఉంటాం. బీసీలు అనేటువంటి నిజంగా కూడా బాగా అంటే లేజీ పర్సన్స్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అందుకనే ఇట్లా బీసీ సమాజం ఇట్లా ఉంది ఇక్కడ. జై పూలే, జై బీసీ, జై బీసీ. చాలా సంతోషం మీ అందరినీ ఈరోజు ఈ భద్రాద్రి రాముని సన్నిధిలో కలుసుకునే అవకాశం కలిగినందుకు, అదేవిధంగా ఇక్కడే మన కాలజ్ఞాన మహిమలు చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఈ కళ్యాణ మండపంలో కలుసుకునే అవకాశం కలిగినందుకు. సో ముఖ్యంగా మీ ఖమ్మం జిల్లా అంటే మొదటి నుంచి కూడా కొంత పోరాట పటిమ ఉన్నటువంటి జిల్లా. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైంది మీ ఖమ్మం జిల్లా నుంచి. ఆ తర్వాతనే ఈ తెలంగాణలో అనేక ఉద్యమాలు అంటే సెపరేట్ రాష్ట్రం కొరకు కావడం జరిగింది. సో మరి ఇట్లాంటి అత్యంత చైతన్యవంతమైనటువంటి జిల్లాలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మేమందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు ఒక 4-5 విషయాలు మాట్లాడి చెప్పారు. రవికుమార్ గారు ఇతరులు ఏంటంటే, మీరు ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పెట్టారు, దీని యొక్క దశ ఏంటి, డైరెక్షన్స్ ఏంటి, అదేవిధంగా మీరు ఏం చెప్పబోతున్నారో వినాలనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పి చాలా మందికి తెలియజేయడం జరిగింది. నిజమే, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి. మనం ఇన్ని రోజులు ఈ సమాజం మనల్ని కాపాడింది, 40 సంవత్సరాలు ఉద్యోగంలో చేసినాం. సో ఇంట్లో మనం ఊరికే కూర్చోకుండా సమాజం కొరకు ఎంతో కొంత తోడ్పడాలి, ఈ సమాజ సేవలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఒక ఎన్జిఓ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాను. 2022లో ఇక్కడ మీకు వరదలు వచ్చినాయి. ఈ వరదలు వచ్చిన ఇదే జిల్లాలో నేను ఆగస్టు మంత్లో వచ్చేసి కొన్ని గూడాలకు వెళ్ళి అక్కడ కొన్ని క్లాత్ కానీ, అదేవిధంగా రైసు, ఇవన్నీ కూడా నాది ఒక ఎన్జిఓ ఉంది, ఆ ఎన్జిఓ తరఫున డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా నేను మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు అప్పుడు వచ్చిన, నేను ఎప్పుడు కూడా ఖమ్మంలో పనిచేయలేదు. ఖమ్మం వరకు వచ్చినాం కానీ భద్రాచలం వరకు ఇప్పుడు రాలేదు. సో ఆ రోజు రావడం జరిగింది, తర్వాత మళ్ళీ ఇవాళ వస్తూ ఉన్నాను నేను. సో మరి ఖమ్మం జిల్లా మన భద్రాచలం ప్రాంతం అనేది ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉండడం కూడా సహజం. ఇంతకుముందు మాట్లాడిన వారు 1/70 చట్టం గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను రిటైర్మెంట్ తర్వాత ఈ సోషల్ సర్వీస్ చేస్తున్న ఈ తరుణంలో నేనెందుకు ఈ బీసీ రాజకీయాల వైపు రావాల్సి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో వాళ్ళొక ప్రామిస్ చేసినారు. మేము అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన ఆ 6 monthsలోనే ఈ రాష్ట్రంలో కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 23 నుంచి 42% పెంచుతామని చెప్పారు. సరే, 23 నుంచి 42% పెంచడం ఎంతవరకు సాధ్యం కాదనే విషయం పక్కన పెడితే, కులగణన అనేది మాత్రం చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశం మొట్టమొదటి. సో వాళ్ళు ఫిబ్రవరిలో 2024 సంవత్సరం ఫిబ్రవరిలో ఒక అసెంబ్లీ తీర్మానం చేసి మార్చి 15న ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసింది. ఎవరు పట్టించుకోలేదు. ఆ తరుణంలో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఇప్పుడు తొందర ఏమొచ్చింది కులగణన చేయడానికి, మేము తర్వాత చేస్తాము, ఇప్పుడైతే ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి మేము పంచాయతీ ఎన్నికలకు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనే ఒక సంస్థను పెట్టి, నేను తీర్మార్ మల్లన్న ఇద్దరం కలిసి తాజ్ కృష్ణ హోటల్లో జూలై 30వ తారీఖున ఒక సమావేశం నిర్వహించినాం. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫీల్డ్లో అనేక రకాల బీసీ సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్య సమన్వయం లేదు ఒకటి. రెండోది, వాళ్లకు బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఈ రెండు. మూడవది ఏంటంటే, వాళ్ళు ఒక యునైటెడ్గా పోరాడలేకపోతున్నారు. ఏం చేయాలి, వాళ్ళకు డైరెక్షన్ లేకుండా పోతున్నారు. ఆ ఉద్దేశంతో జూలై 30వ తారీఖున మేము తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టేసినప్పుడు సుమారు ఒక 1000 మంది సభ్యులు అటెండ్ కావడం జరిగింది. అందులో దాదాపు ఒక 90-92 బీసీ అసోసియేషన్స్ రావడం జరిగింది. సో వాళ్ళందరికీ మేము బీసీలు ఎట్లా గత 77 సంవత్సరాలుగా నష్టపోతున్నారు, మనం ఇట్లాగే కూర్చుంటే ఇంకా ఈ స్టేట్లో కూడా నష్టపోతూ ఉంటాం, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తా అని చెప్పేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి పంచాయతీ
ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీలను గుర్తించి ముందుకు పోవాలని చెప్పి పోతున్నారు. దీన్ని ఏమంటారు మీరే చెప్పాలని చెప్పి అడగడం జరిగింది. ప్రామిస్ చేసింది వాళ్ళు, చేస్తామని జీవో ఇచ్చింది వాళ్ళు. ఎప్పుడు మార్చి 15 నుంచి అప్పటికి జూలై 29 అంటే జూలై ఎండింగ్ వరకు దాదాపు 4 నెలలు అయిపోయినా కానీ ఎవరు పట్టించుకున్న నాతో లేరు. సో దా ఉద్దేశంతో మేము పెట్టుకొని ఆ మీటింగ్ సమావేశం నిర్వహించి అందరినీ కొంత యాక్టివేట్ చేయడంతో ఈ రాష్ట్రంలో నలుమూలల బీసీ సంఘాలన్నీ కూడా కొంత యాక్టివేట్ అయ్యి మాకు కులగణన జరపాలి అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావడానికి కూడా కారణం ఏంటంటే మళ్ళీ కేంద్రంలో ఈ వేడి కేంద్రం దాకా వెళ్ళింది. ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఆయన 5 న్యాయాల గురించి మాట్లాడుతున్నారో అందులో ఒక న్యాయం మనకు ఈ సోషల్ జస్టిస్ అంశం ముడిపడి ఉంది, కులగణన, అదేవిధంగా రిజర్వేషన్ల పెంపు. సో వారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేస్తారా చేయరా అని గట్టిగా నిలదీయడంతో అక్టోబర్ 10 రోజు మళ్ళీ జీవో ఇవ్వడం జరిగింది. సో దాని ఫలితంగా ఇవాళ సర్వే జరుగుతుంది. సరే సర్వే జరిగితే ఏమొస్తుంది, మరి నిజంగా రిజర్వేషన్లు పెరుగుతాయా అనే రకరకాల ప్రశ్నలు మనకు ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంతమంది నంబర్ ఉన్నామో మనకు తెలియకుండా మనం డిమాండ్ ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. ఈ గత 77 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీలు మోసపోవడానికి కారణం కూడా ఏంటంటే మన జనాభా లెక్కలు మనకు తెలియదు, ఎంతమంది ఉన్నామో మనం తెలియదు. కాబట్టి ఈజీగా మనందరినీ కూడా మోసం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అన్ని అగ్రవర్ణాల పార్టీల. ఈ దేశంలో 1881లో బ్రిటిషర్సు సెన్సస్లో కులగణన చేయడం మొదలుపెట్టారు. సో అన్ని కులాలు వాళ్ళు 1881 నుంచి లెక్కిస్తూ వస్తున్నారు. మన ఇప్పుడు లాస్ట్ కులగణన 1931 వరకు జరిగింది. 1931 తర్వాత దాదాపు 100 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం 2025కి వచ్చినాం. ఇప్పటి వరకు బీసీల లెక్కలు లేవు. ఇవాళ ఎస్సీల లెక్కలు, ఎస్టీల లెక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళల్లో సబ్ కేటగరైజేషన్ చేయమంటే రిజర్వేషన్ల నిష్పత్తి మారుతుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళల్లో వాళ్ళు అంత తీవ్రంగా ఈరోజు ఉద్యమాలు చేసుకుంటున్నారు. ఇవాళ వాస్తవానికి చూస్తే బీసీల జనాభా లెక్క లేకపోవడంతో కోర్టులు రిజర్వేషన్ అంశం అనే దానిపైన మనకు రిజర్వేషన్లు కేంద్రంలో అందడానికి 46 సంవత్సరాలు పట్టింది, రాష్ట్రంలో అందడానికి ఒక 25 సంవత్సరాలు పట్టింది. మరి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే 1950 నుంచి ఇవాళ ఎస్సీలు ఉన్నారనుకోండి, 1943 నుంచి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే స్వాతంత్రం రాకున్న పూర్వం నుంచే. ఎస్టీలకు 1950 నుంచి ఉన్నాయి. బీసీలకు వస్తే కేంద్రంలో 93 నుంచి ఉన్నాయి, రాష్ట్రంలో 1973 నుంచి ఉన్నాయి. మరి 46 సంవత్సరాలు నీకు రిజర్వేషన్లు లేకుండా వేల సంవత్సరాలుగా అనగదొక్కబడ్డటువంటి ఈ వర్గాలు అభివృద్ధి చెంది మిగతా వర్గాలతో సమానంగా మారాలంటే అది ఎట్లా సాధ్యమైంది? మరి ఎక్కడ పోతుంది సామాజిక న్యాయం? దీనికి కారణం ఏంటంటే యాక్చువల్గా కులగణన లేదు ఈ దేశంలో. ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో తెలియదు. దీని లెక్క లేకపోవడంతో కోర్టులు కూడా మన రిజర్వేషన్స్ పెంచినప్పుడల్లా కొట్టేసినాయి. ఇవాళ స్థానిక సంస్థల్లో కూడా మన ముఖ్యమైన డిమాండ్ ఏంది? మనం 60% ఉన్నాం తెలంగాణలో. 60% ఉన్నప్పుడు మనకు 60% రిజర్వేషన్ ఉండాల్సింది. పోనీ రాష్ట్ర ప్రభుత్వం 42% ఇస్తామన్నది. అది కూడా కావాలంటే ఖచ్చితంగా కులగణన కావాలని చెప్పి హైకోర్టు అంటే ఇవాళ అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యి ఇవాళ కులగణన జరుగుతుంది. ఇవాళ సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడితే బీసీలు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఈ దేశంలో 1951లో మన భారత రాజ్యాంగం మనకి ఏం చేసిందంటే బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనలే, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ అనే వరకు ఎవడి బ్యాక్వర్డ్ క్లాస్ అని గుర్తించడానికి 47 సంవత్సరాలు పట్టింది. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదం మనం పెట్టి ఆర్టికల్ 340 అని ఒకటి రాజ్యాంగంలో పెట్టి ఈ బ్యాక్వర్డ్ క్లాసులు ఎవరో వాళ్ళు గుర్తించాలి, వాళ్ళకు సామాజిక న్యాయం అందించాలని చెప్పి ఆర్టికల్ 340లో రాసినారు. దానికి ఒక బీసీ కమిషన్ పెట్టమని చెప్పారు. ఎస్సీలకైతే షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంది, ఎస్టీలకైతే షెడ్యూల్ ట్రైబ్ ఉంది. ఆర్టికల్ వాళ్ళకు సెపరేట్ ఆర్టికల్స్ ఆర్టికల్ 330 ఉంది, 332 ఉంది, రకరకాల ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉన్నాయి. వాళ్లకు రాజ్యాంగంలో వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాసింది ఉంది. బీసీలకు వచ్చేస్తే బీసీ కమిషన్ వేసి ఆ బీసీ కమిషన్ ఎంత శాతం ఇవ్వాలి,
నిర్ధారించాలని చెప్పడం జరిగింది. ఇక్కడ 1951లో బీసీ కమిషన్ వేయాలని చెప్పేసి అప్పుడున్న డాక్టర్ అంబేద్కర్ గారు నెహ్రూ గారిని కోరితే వారు కొద్దిగా దాన్ని ఒప్పుకోలేదు. నెహ్రూ 1951లో మొదట సెన్సస్ చేయాలి, సెన్సస్లో బీసీల కులగణన కూడా చేద్దామంటే ఒప్పుకోలే ఆయన. ఆ ఫైల్ తీసి పక్కన పెట్టేసి ఇంకేం కులాల గురించి మాట్లాడతారు, మనకు స్వాతంత్రం వచ్చింది, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం, అన్ని కులాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. మరి చెందినామా మనం 77 సంవత్సరాల తర్వాత? సో ఆ కులగణన సమస్య అట్లా వెళ్ళిపోయింది. బీసీ కమిషన్ 1951లో పెట్టాలని చెప్పేసి కోరిన తర్వాత వీళ్ళు పెట్టకపోతే అంబేద్కర్ గారు నెహ్రూ గారితో ఉన్నటువంటి విభేదాలతోటి రాజీనామా చేసిండు, మంత్రివర్గం నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన 2వ పాయింట్ కిందనే నేను బీసీల గురించి ఒక కమిషన్ పెట్టమన్నా మీరు పెట్టలేరని చెప్పి రాయండి. మనకు అంబేద్కర్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మన బీసీ నాయకులు అంబేద్కర్ ఎప్పుడు కూడా ఆయన ఒక సిద్ధాంతం మీద నిలబడ్డాడు. ఒకవేళ సిద్ధాంతం ఆయన అనుకున్నట్టు జరగకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఆయన ఉండలేక. మనోళ్ళేమో పదవుల కొరకు వెంటబడుతూ ఉంటారు. నెహ్రూ ఆయన రిజర్వేషన్లు 1935లోనే పెట్టాలని చెప్పేసి ఆ రోజున బ్రిటిషర్స్ పోరాడి పెట్టించుకున్నటువంటి వ్యక్తి. ఏది మన లోకల్ బాడీస్ అప్పుడు ఉన్నటువంటి చట్టసభలను 1935 యాక్ట్ అంటారు. ఆ 35 యాక్ట్లోనే ఎస్సీలకు, డిప్రెస్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ పెట్టించింది ఆయన. అప్పుడు గాంధీ గారు ఒప్పుకోకపోతే ఆయన నేను బాయ్కాట్ చేస్తానని చెప్పేసి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయినటువంటి వ్యక్తి. కానీ మన దగ్గర ఉన్న లీడర్స్ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తులు. సో అది జరిగిపోయింది. సరే 1951లో ఈయన రాజీనామా చేసినాక నెహ్రూ 1953లో కాకా కాలేకర్ కమిషన్ అని ఒక కమిషన్ పెట్టారు. ఆ కమిషన్ ఏం చేశారు, ఆయన బ్రాహ్మణ్, సరే బ్రాహ్మణ్ అయినా ఆయన ఒక మంచి రిపోర్టే ఇచ్చిండు, ఇవ్వలేడని కాదు. అప్పుడు ఆయన 2499 కులాలను, బీసీ కులాలను గుర్తించి బీసీలకు సి కేటగిరీ ఉద్యోగాలలో 40%, బి కేటగిరీ ఉద్యోగాల్లో 33%, ఏ కేటగిరీలో 25% రిజర్వేషన్లు ఇవ్వాలి. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 70% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రికమెండేషన్ ఇస్తే నెహ్రూ ఏం చేసిండు, దాన్ని పార్లమెంట్లో పెట్టకుండా 1955లో దాన్ని రద్దు చేసేసాడు. సో ఆ తర్వాత బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఇంకా మళ్ళీ బీసీ కమిషన్ ముచ్చట్లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది బీసీ కమిషన్ ముచ్చట? 1978లో జనతా గవర్నమెంట్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 53 ఫస్ట్ కమిషన్, ఇప్పుడు 78, 20 సంవత్సరాలు గడిచిపోయింది. బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలేదు. 78లో అప్పుడు కూడా ఎందుకు జరిగింది? 77 మార్చిలో మొరార్జీ దేశాయ్ గారు జనతా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయనకు కూడా బీసీ కమిషన్ పెట్టాలని లోపట్లేదు. అప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన కర్పూరి ఠాకూర్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ మొరార్జీ దేశాయ్ని నువ్వు పెడతావా పెట్టవా? ఈవెన్ చరణ్ సింగ్ జాట్ అయినప్పటికీ కూడా ఆయన కూడా బీసీ కులగణన మన కమిషన్కు, బీసీ కమిషన్కు మద్దతు ఇచ్చిన వ్యక్తి. మొరార్జీ దేశాయ్ మెడ మీద కత్తి పెడితే 79 జనవరి 1 రోజు మండల్గా అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశాడు, మండల్ కమిషన్. ఆ కమిషన్ పనిచేసి రిపోర్టు 80 డిసెంబర్లో ఇచ్చారు. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది, జనతా గవర్నమెంట్ పడిపోయింది, ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మూలకు పడేశాడు. మళ్ళీ పోయింది. 80 నుంచి దానికి ఆ రిపోర్ట్ని ఎవరు ముట్టుకోలేదు. మళ్ళీ 91లో విపి సింగ్ గారు 90లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక ఆయనకు మొదటిసారిగా ఇటు లెఫ్టిస్టులు ఇటు రైటిస్టులు ఇద్దరు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ను పవర్కు దూరంగా ఉంచాలి, కావలసినంత మెజార్టీ లేదు. అప్పుడు శరద్ యాదవ్ యంగెస్ట్ ఎంపీ, 27 సంవత్సరాలకు ఎంపీ అయినటువంటి వ్యక్తి శరద్ యాదవ్. విపి సింగ్ కూడా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రేమ లేదు, ఆయన ఎగెనిస్ట్ టోటల్గా. కానీ శరద్ యాదవ్కు 70 మంది ఎంపీల మద్దతు ఉంది. నువ్వు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా, నా 70 మందిని తీసుకుని నన్ను బయటకు వెళ్ళిపోమంటావు ఆయన మెడ మీద కత్తి పెడితే చచ్చినట్టుగా ఆయన ఒకటే అన్నాడు, నేను ఆగస్టు 15కు రెడ్ ఫోర్ట్ ద్వారా అనౌన్స్ చేస్తున్నాడు. ఆయనకు ఆగస్టు 9th డెడ్ లైన్ పెట్టిండు.
ఆగస్టు 9th రోజు ఒకటి ఢిల్లీలో మీటింగ్ ఉండే, అది నేను ధర్నాకు దాంట్లో పోతా, నువ్వు ఆగస్టు 9th ముందు ఇస్తావా ఇవ్వవా అని అడిగితే ఆగస్టు 6th రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేసినారు. ఆగస్టు 13th రోజు దాని నోటిఫికేషన్ ఇచ్చినారు. 15th రోజు రెడ్ ఫోర్ట్లో డిక్లేర్ చేసినాడు. అది డిక్లేర్ అంటే 47 నుంచి 93, అది కూడా 27% రిజర్వేషన్లు. ఓన్లీ కేవలం ఉద్యోగాలల్లో, విద్యలో లేదు. మళ్ళీ ఐఐటి కానీ ఐఐఎం కానీ అదేవిధంగా ఎయిమ్స్లో కానీ ఇట్లాంటి దాంట్లో రిజర్వేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ లేదు, ఓన్లీ ఉద్యోగాలకే. అంత పెద్ద అది ఇస్తే నెక్స్ట్ డేనే బీజేపీ వాళ్ళు మందిర్ ఉద్యమం తీసుకొచ్చి రథయాత్రని మండల్కు కమండల్ యాత్ర అని చెప్పేసి దేశవ్యాప్తంగా వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని మీద కోర్టులు స్టే తీసుకొచ్చేసి మళ్ళీ 2 సంవత్సరాలు కోర్టులు విని 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు మండల కమిషన్ను అమలు పరచవచ్చు అని చెప్పి తీర్పిస్తే 92 తీర్పిచ్చిండ్రు. 93లో పివి నరసింహారావు గారు అమలు చేశారు. మనకేమో 2 సంవత్సరాలు కోర్టులు ఇక్కడ ఆపేషన్ స్టే. తర్వాత 2006లో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి విద్యా సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అంటే మళ్ళీ దానికి కోర్టు స్టే ఇస్తే 2008లో క్లియర్ అయింది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీలో 27% లేదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా లేదు. మరి నువ్వు నిజంగా కూడా మరి బీసీలకు అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా ఈ మిగతా సమాజంతో ఈక్వల్ అవుతారు? ఇవాళ ఎందుకు బీసీలు ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనుకబడి ఉన్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మనకు 27% ఉండాలి. 40 లక్షల కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయి, 30 లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయి ఉన్నాయి. అందులో 22% కంటే ఎక్కువ లేవు. ఐఐటి ఐఐఎంలలో తీసుకుంటే 2% ఉన్నారు, ఓన్లీ 2% ఓబీసీలు. అంటే నార్త్లో ఓబీసీ అంటే మనం సౌత్లో బీసీలు అంటాం. మనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% మనం ఇక్కడ తీసుకొచ్చినాం. అయితే ఈ 10% తెచ్చినప్పుడు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడలేదు. 2020-21 నుంచి ఇక్కడ అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు? 2019లో ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈడబ్ల్యూఎస్. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లవు అని చెప్పేసి 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు మన మండల కమిషన్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జెస్ ఉన్నారో వాళ్ళ తీర్పు ఇచ్చారు 93లో. ఎందుకంటే 93లో పివి నరసింహారావు కూడా ఒక మెమో ఇచ్చిండు 10% రిజర్వేషన్ ఆర్థిక పరంగా ఇవ్వాలని. అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని కొట్టేసింది, ఇవ్వడానికి వీలేదు. కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏ అగ్రవర్ణస్తుడు ఒక్కరోజు కూడా రోడ్డు మీద పోయి ధర్నా చేసింది లేదు, అడిగింది లేదు. టకీమని 103వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళను 2019 జనవరి 9లో లోక్సభలో పాసు, 10వ తారీఖు రోజు రాజ్యసభలో పాసు, 11వ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర, 19వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమలు నోటిఫికేషన్. ఏ కోర్టు కూడా స్టే ఇవ్వాలి. అంతవరకు బీసీలకు సంబంధించి ఎప్పుడైనా 50% రిజర్వేషన్లు పెంచితే ఇది సీలింగ్ 50% సీలింగ్ దాటిందని చెప్పి కొట్టేసింది. ఈ దానికి వచ్చేసే వరకు 50% సీలింగ్ దాటినా పర్వాలేదు ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ కోర్టులు తీర్పిచ్చారు. అట్లా ఎందుకు జరుగుతుంది అంటే బీసీలు అనేవాళ్ళు రాజ్యాధికారంలో లేరు. మనం ఎంతసేపు స్కాలర్షిప్లు పెంచు, మెస్ ఛార్జీలు పెంచు, ఈ ధర్నాలు ఆ ధర్నాలు అంటే ఇంకా ఆ కాలం పోయింది. నువ్వు రాజ్యాధికారం చేపట్టినంత వరకు నువ్వు ఇట్లాగే యాచిస్తూనే ఉంటావు, నువ్వు శాసించాల్సింది యాచిస్తూ ఉంటావు. కాబట్టి ఇవాళ మనకు బీసీలలో కొంతమంది అయిన లీడర్సు కేంద్రంలో ఆ రోజు ఉన్నారు కాబట్టి మండల కమిషన్ రాగలిగింది, మండల కమిషన్ అమలు పరుచుకోగలిగింది. అదే నార్త్ ఇండియన్స్ లేకపోతే జరిగేదే కాదు. సౌత్ ఇండియాకు వచ్చేస్తే సౌత్ ఇండియాలో ఇక్కడ మనకు జస్టిస్ పార్టీ 1921 నుంచి తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ ఉంది. యాంటీ బ్రాహ్మణ్ ఉద్యమం అది. పెరియార్ గారు వారిది వల్ల 50వ వర్ధంతి పెరియార్ స్వామి గారు. సో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో తమిళనాడులో ఆ రోజు 1921 నుంచి జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు స్టార్ట్ అయినాయి. 40% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు
ఆయన ఉన్నప్పుడు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు కొద్దిగా కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేకపోతే ఆయన తమిళనాడు బంధు కాలిచ్చిండు. తెల్లాడితేనే నెహ్రూ మొదటి రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ విద్యా సంస్థల్లో ఆర్టికల్ 15(4) పెట్టి ఇచ్చారు. సో తమిళనాడు అంత పవర్ఫుల్ బీసీ ఉద్యమం అక్కడ ఉంది. 1960స్లోనే మొట్టమొదటి చేనేత వర్గానికి చెందినటువంటి అన్నాదురై ముఖ్యమంత్రి కాగలిగింది అక్కడ. ఆ తర్వాత కరుణానిధి తర్వాత ఆయన కొడుకు కూడా స్టాలిన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కరుణానిధి వచ్చేసి నాయి బ్రాహ్మణ. సో ఇవాళ భారతదేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులుగా చేసింది. చెయ్యని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే మన తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్. సరే, వెస్ట్ బెంగాల్ పోతే అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు కాని వాళ్ళు కమ్యూనిస్టులకు ఎంతసేపు క్లాస్ ఉంటుంది కానీ క్యాస్ట్ లేదు కాబట్టి అక్కడ కాలేదు. ఇవాళ ఈ రోజు కూడా చూస్తే తమిళనాడులో స్టాలిన్ నాయ బ్రాహ్మణ, కేరళలో గౌడ, ఇక్కడ కర్ణాటకలో కుర్మ, ఇటు మధ్యప్రదేశ్ పోతే యాదవ. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలు వచ్చారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ, ఆంధ్రాలో రాలేదు. తెలంగాణ వాళ్ళు మొదటి నుంచి కూడా పోరాట యోధులు, అనేకమైనటువంటి పోరాటాలు చేసిన అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఒకవైపు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది, మావోయిస్టులు ఉద్యమాలు కూడా ఇక్కడ జరిగినాయి. మరి ఇన్ని జరిగినటువంటి గడ్డ మీద ఎందుకు ఈ బీసీల రాజ్యాధికార కాంక్ష వస్తలేదు? ఎందుకు మనం ఇంకా బానిసలుగానే అడుక్కోవాలని మనం బతకాలని చూస్తూ ఉన్నాం? ఎందుకు ఇవి రావడం లేదు? సో మరి ఈ విషయాలను ప్రజలకు కొంత స్పష్టంగా తెలియజేసి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా తిరుగుతున్నాం. ఇవాళ మాకు దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే మాకు ఇలా రిజర్వేషన్లు పెరిగినా నాకు వచ్చే లాభం లేదు. ఇవాళ మేమేమంటున్నామంటే రిజర్వేషన్లో కూడా మాట్లాడితే ఎస్సీలు జనాభా 15% ఈ దేశంలో ఉంది. 18% మన రాష్ట్రంలో, భారతదేశంలో తీసుకుంటే 15% ఉంది. 15%కు 15% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తావు. ఎస్టీలు 7.5% ఉన్నారు, వాళ్ళకి ఇస్తావు. ఓసీలు 10% కంటే ఎక్కువ లేరు, 12 మహా అంటే 13 ఉండొచ్చు, వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి బీసీలు 60% ఉంటే ఇలా 27% ఎందుకు ఇస్తారండి? నేను అడిగేది ఏంటి? ఎస్సీలు 15కు వాడికి 15 ఇస్తున్నావు, ఎస్టీలకు ఇస్తున్నావు, ఓసీలకు కూడా ఇస్తున్నావు, బీసీలకు ఎందుకు ఇయ్యరు? ఏమైంది? బీసీలకు 60% ఇవ్వాలి. 60% ఇస్తే మీ పిల్లలందరికీ ఉద్యోగాలు రావా? ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? మరి మనం ఎందుకు అడుగుతలే? మన ఉద్యోగాలు ఎవడు తింటున్నాడు? ఆ విషయాన్ని మనం అడగలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అయ్యో మా పిల్లల్ని చదివించిన ఉద్యోగాలు వస్తలేమంటే ఎట్లా వస్తాయి? నీ పర్సంటేజ్ ఎవడు తింటున్నాడు? ఆ విషయం మనం బీసీలో అడుగుతలేదు. కాబట్టి వాడు ఎదుటోడు వాడికేముంది, వాడు హ్యాపీగా తినుకుంటూ కూర్చుంటాడు. మరి ఇది జరుగుతున్నటువంటి సామాజిక న్యాయం ఈ దేశంలో. మెరిట్కు దెబ్బ తగులుతుంది. ఏ మెరిట్ దెబ్బ తగులుతుందండి? ఏమి రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు అందరూ బాగా పనిచేస్తలేరా? మీదికి చూడిపోవడం పనిచేస్తుందా? ఈ దేశంలో 3000 సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవించింది అగ్రవర్ణాల వాళ్ళు. ఇలా బ్రాహ్మణులు ఉంటే పూజలే చేయాలి, వాళ్ళే వేదాలు చదవాలని 3000 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారుగా. మరి ఇప్పుడు వీళ్ళగా ఒక జనాభా ప్రాతిపదికను ఒక 30-40 సంవత్సరాలు ఇస్తే నష్టమే వచ్చిందేంటి? సో అందుకే బీసీలలో కొంత చైతన్యం తీసుకొచ్చి రాబోయే కాలంలో రాజ్యాధికారం వైపు వాళ్ళని నడిపించాలనే మాది ఉద్దేశం. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన కులగణనతోటి ఈ సెన్సస్ ఈ బీసీ సంఘాలని పోరాడడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేలా కులగణన చేస్తుంది. అదేవిధంగా కేంద్రంలో కూడా కులగణన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 1913 వరకు కులగణన జరిగింది, ఇప్పటి వరకు మళ్ళీ చేయలేదు. ఈ కులగణన మీద కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. ఎట్లా 1951లో నెహ్రూ దాన్ని పక్కన పడేసిండంటే మళ్ళీ ఎవడు మాట్లాడలేదు. తర్వాత 2018లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ వీరప్ప మొయిలీ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది లోక్సభలో. మేము 2011లో కులగణనలో క్యాస్ట్ కులగణన చేస్తాం అందరి. ఎస్టీల కులగణన జరుగుతుంది ఇప్పటికీ, ఓన్లీ ఓబీసీలది లేదు, చేస్తామన్నారు. తర్వాత బీజేపీ పార్టీ, అప్పుడు బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ
ఖచ్చితంగా కులగణన చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ డేనే చిదంబరం లోక్సభలో రాజ్యసభలో స్టేట్మెంట్, మేము కులగణన సెన్సస్లో చేయం, సెపరేట్ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి. దాంతో వాళ్ళు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిండ్రు, కులగణన సెన్సస్లు చేయలేదు. అది పక్కన పడిపోయింది. ఆ చేసిన రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. నెక్స్ట్ 2018లో రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్టు 31 రోజు మేము 2021 కులగణన చేస్తాము సెన్సస్లో అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది లోక్సభలో, బయట కాదు. ఇచ్చి మళ్ళీ 2021లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చేయం, మేము వ్యతిరేకం. అంటే ఏమవుతుంది ఓబీసీల కులగణన చేస్తే ఈ దేశంలో? వీళ్ళ లెక్క తెలిస్తే అంత భయమా వాళ్ళకు? మా పదవులు పోతాయి, అధికారాలు పోతాయని మనము అడుగుతలేము. ఇప్పుడు అందుకే మొన్న మేము ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. తర్వాత ఒక సెమినార్ కూడా నిర్వహించినాం. ఈ కులగణన ఎందుకు చేయాలి, ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? కొన్ని పార్టీలు ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నాయి, ఒకప్పుడేమో మద్దతు ఇచ్చినాయి, ఇప్పుడేమో మళ్ళీ వ్యతిరేకిస్తున్నాయి. సరే, ఈ కులగణన వల్ల వచ్చే లాభాలు నష్టాల గురించి మనం పక్కన పెట్టేస్తే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా బీసీలను కేవలం ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. నీ ఓటు అవసరం ఉన్నప్పుడు నీ మాట మాట్లాడతాడు. 2008లో బీజేపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఆ రోజు బీసీల కొరకు కులగణన చేస్తామన్నారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చిందో ఆ విషయం మర్చిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేసింది. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఓటు బ్యాంక్గా మీరు ఉపయోగపడతారు వేరే వాళ్ళకు? మీకంటూ ఒక ఆత్మాభిమానం లేదు. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు అయినారు, ఈ ఒక్క తెలంగాణ, ఆంధ్రాలు తప్ప. అందుకే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అనేక ఉద్యమాలు నడిచాయని చెప్పిన. ఇంతకు దళితవాదం వచ్చింది, దళితులు ఇంచుమించు మంచిగానే ఇంప్రూవ్ అయ్యి, మనకంటే పర్వాలేదు చాలా కులాల కంటే. స్త్రీవాదం వచ్చింది, వాళ్ళకు కూడా 1/3 రిజర్వేషన్ వచ్చింది. ప్రాంతీయవాదం వచ్చింది, తెలంగాణ పార్టీ స్టేట్ వచ్చింది. మరి ఇవాళ బీసీవాదం ఒకటే మిగిలిపోయింది. ఇవాళ తెలంగాణ గడ్డ అనేది అనేక ఉద్యమాల అడ్డ, ఇది పోరాటాల గడ్డ. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సినటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే బీసీలు రాజ్యాధి కొరకు చేయాల్సినటువంటి పోరాటం ఉంది. సో అందుకే బీసీలలో కొంత అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా అనేకమైన అంటే వీడియోలు కావచ్చు, లేదా పేపర్లలో కూడా వ్యాసాలు రాయడం కావచ్చు, మీటింగ్లో పెట్టి మేము ప్రజల్లోకి పోతున్నాం. అయితే చాలామంది ఏంటంటే, సార్ మనకు మన రాజ్యాధికారం ఎట్లా సాధ్యమైంది, పొలిటికల్ పార్టీ పెట్టకుండా మనం ఎట్లా తీసుకుంటాం అనేటువంటి విషయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇంతకుముందే చెప్పినారు మిత్రులు రవికుమార్ గారు, ఏంటంటే కొంతమంది పార్టీ పెట్టి కూడా భంగపడ్డారు. సో ఏదైనా సరే ఒక ఉద్యమం సక్సెస్ కావాలంటే మొదలు ఒక భావజాలం స్ప్రెడ్ కావాలి, ఒక థియరీ ఉండాలి దానికి. ఇవాళ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారు తెలంగాణ ఎట్లా నష్టపోయిందని సిద్ధాంతీకరించాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావడానికి అవకాశం ఏర్పడ్డది, జనాలందరూ కూడా ఏకం కావడానికి అవకాశం ఏర్పడ్డది. ఇవాళ బీసీ వాదం మీద కూడా మనం జనాలలో అది చొప్పియాలి. బీసీల సామ్రాజ్యం వస్తే బీసీలకు జరగబోయే లాభం ఏంటో మనం వివరించగలగాలి. ఒకటి. రెండవది, బీసీలలో 134 కులాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రికగ్నైజ్ చేసిన కులాలు ఉన్నాయి. ఈ 134 కులాలు ఏకం చేయగలమా? అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే బీసీలలో అనేక కులాలు, ఇందులో ఆశ్రిత కులాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా దుర్భరమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉత్పత్తి కులాలు ఉన్నాయి, కొన్ని పేదరికంలో మగ్గుతున్నటువంటి కులాలు ఉన్నాయి. సో వీళ్ళ మధ్య ఐక్యత తీసుకురావాలంటే కష్టం. కానీ మనం కామన్ ఎజెండా పెట్టుకొని, ఇవాళ కులగణన కామన్ ఎజెండా, రాజ్యాధికారము కామన్ ఎజెండా. రాజ్యాధికారం వస్తే తప్ప నీ బతుకులు బాగుపడే విషయం మనకి స్పష్టంగా తెలియజేయాలి. లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా యాచకుడుగానే మిగిలిపోతావు. ఇవాళ ఒక రాజ్యాధికారం ఒకటే దీనికే కాదు, ఆర్థిక పరిస్థితులు కొంతమంది మాట్లాడతారు, మనం ఆర్థికంగా అభివృద్ధి అయితే తప్ప రాజ్యాధికారం రాదు. బాబు, నీకు రాజ్యాధికారం రాంది ఆర్థికంగా అభివృద్ధి కావు. ఎందుకంటే పాలకులు ఏంటంటే వాళ్ళ వర్గాలకు చేసుకున్నంత హెల్ప్ మిగతా వాళ్ళకి చేయరు. మీకు ఉదాహరణ చెప్తాను. గత 10 సంవత్సరాలుగా బ్యాంకులు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాయి. అందులో ఎవడన్నా బీసీ ఉన్నాడా? మరిగా ఇక్కడ కామన్ మ్యాన్ 1 లక్ష తీసుకుంటే వాని ఇంట్లో
లోపలికి చొరబడి వాడి ఇంటికి తాళం వేసడో లేదా వాళ్ళని బయటకు పెట్టుడో సామాన్లు బయట పెట్టడం జరుగుతుంది. మరి 14 లక్షల కోట్ల అప్పుల రుణమాఫీ చేశారు 10 సంవత్సరాలలో. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది లబ్ధి పొందారు? సో ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఇవాళ భారతదేశంలో సంపద కూడా చూస్తే ఎవరి చేతులకు ఏం దిక్కుతమైంది? 1% పబ్లిక్ దగ్గర 88% సంపదను ఉంది ఈ దేశంలో. మిగతా వాళ్ళ దగ్గర మన వాళ్ళు అనుకుంటున్నారు కులగణనకు వస్తే నీ ఇల్లు ఇది అడుగుతుందంటే అబ్బోనది లాక్కుంటాడేమో. ఒరే బాబు, నీ దగ్గర ఏముంది రాస్తే వాళ్ళకి ముందు నువ్వు పోల్చుకుంటే ఎందుకు భయపడుతున్నారు? సో ఆ విషయాలు స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది. సో మేము ఇప్పుడు చేయబోతుంది ఏంటంటే ఇట్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు ఇంకా అవసరమైతే కిందికి కూడా వెళ్ళి ప్రజల్లో కొంత చైతన్యం తీసుకొచ్చి బీసీ భావజాలను స్ప్రెడ్ అయ్యి రాజ్యాధికారం వైపు మనం పోదాం. తర్వాత కాలంలో అవసరమైతే రాజకీయ శక్తుల్ని ఏకం చేయడానికి పార్టీ కూడా మనం పెట్టడానికి వెనుకాడం. సో ఈ కొంత టైం ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడే మనం ఏం చెప్పలేము. సో ఈ మొదలైతే ఇప్పుడు భావజాలం స్ప్రెడ్కి పోతున్నాం. రాబోయే కాలంలో మనం ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలలో మన బీసీ వాళ్ళందరినీ కూడా కొంత జనరల్ స్థానాలలో కూడా పోటీ చేయండి. ముఖ్యంగా మీలో ఆ రాజ్యాకాంక్ష కలగాలనేది మేము కోరుతున్నాం. బీసీలలో రిక్షా దొక్కడైనా సరే నేనెందుకు సర్పంచ్ కాకూడదు, నేనెందుకు ఎంపీపీ కాకూడదు, నేనెందుకు ఎమ్మెల్యే కాకూడదు అనేటువంటి భావన రావాలి. నాకెందుకు రాజకీయాలు పోనేటువంటి భావన నుంచి బయటకు పోవాలి. ఎందుకు కాకూడదు? ఆ భావన వాళ్ళు చొప్పిస్తే ఖచ్చితంగా రేపు ఇటు వైపు వస్తారు. సో అది చొప్పించాలనే ఉద్దేశంతో మేమందరం ఇటు వస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ బీసీలు రాబోయే కాలంలో రాజ్యాధికారాన్ని చేపట్టాలి. ఇవాళ బీసీ వాదం అనేది చాప కింద నీరులాగా మెల్లమెల్లగా గ్రామాల్లోకి వస్తూ ఉంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల గురించే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇంకా మనం దీన్ని ఉధృతం చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారు. మనం వాళ్ళ దగ్గర పోవాల్సింది పోదు. ఇంతకుముందు మీరు రాజు చెప్పిండు, చావకు రాజు. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ 12% తెలంగాణ. వాళ్ళు 7 సీట్లు 6 సీట్లు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గరికి అందరు పరిగెడతారు. ఎందుకు? వాళ్ళు యూనిటీ ఉండదు. ఇవాళ మన దగ్గర చూద్దాం, మన దగ్గర వాళ్ళ పాపులేషన్ సుమారు 40 లక్షలు. ఒక్క ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణలో 25 లక్షల పాపులేషన్ ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో? ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళు వెల్మాస్ ఉన్నారు. వెల్మాల పాపులేషన్ 1,02,000. ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. రెడ్డిస్కి వస్తే 15 లక్షల పాపులేషన్ ఉంది. 15 to 16 lakh మధ్య ఉంటారు. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఎందుకు మనది ఓటు మనం వేసుకొని మన వర్గాలను మనం ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాం? ఇంతవరకు చాలా ముందు మన రాజు చెప్పాడు, అదేవిధంగా సూర్యారావు కూడా చెప్పాడు. బీసీలు ఏం చర్చించుకోవాలి, ఎట్లా వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక తయారు చేసుకోవాలి. సో వీటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో మేము కూడా సిస్టమేటిక్గా అన్ని వ్యాసాలు రాస్తూ ఉన్నాం, సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే మనం విని మళ్ళీ మర్చిపోకుండా ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్లోకి దిగాలి. రాబోయే కాలంలో మనం అందరం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క శక్తిగా మారి జనాలలో ఈ బీసీ భావజాలాన్ని నూరిపోయాలి. లేకపోతే రాబోయే తరాలు మనం క్షమించవు. ఎందుకంటే ఈ పిల్లలకు మనం తీరాని అన్యాయం చేస్తున్నాం. ఇవాళ పాపం పిల్లల్ని కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎక్కడో పోయి జొమాటోనో స్విగ్గో ఎక్కడో ఇంకెన్నో వర్కర్స్గా చేస్తున్నారు తప్ప వాళ్ళకు గవర్నమెంట్లో ఉద్యోగాలు లేవు. ఇవాళ గవర్నమెంట్ కూడా అన్ని ప్రైవేటైజేషన్ చేసి ఉద్యోగాలన్నీ కూడా లేకుండా చేస్తున్నారు. ఆ ప్రైవేటైజేషన్ చేసిన ఇండస్ట్రీలు ఎన్ని ఇండస్ట్రీలు ఓబీసీల చేతిలో ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల చేతిలో ఉన్నాయి. ఇవాళ 90% ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఏంటి భవిష్యత్తు? అందుకే రాజ్యాధికారం ఉంటేనే ఇవన్నిటికీ మనకు సాధ్యమవుతుంది. ఇవాళ తమిళనాడు రాష్ట్రం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో 237 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఓసీ ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నారు. ఇక్కడ మనం మొత్తం బీసీలు కలిపి 19 మంది ఉన్నాం. 119గా వాళ్ళు అక్కడ పోయి అడుక్కుంటారు బీసీలను, మన సీఎంలను, సార్ మాకు సీట్ ఇవ్వండి, మాకు సీట్ ఇవ్వండి. ఇక్కడ మనం రివర్స్ అడుక్కుంటున్నాం. 60% జనాభా మనం ఉండి అంటే ఇంకా మనకు కనువిప్పు కలుగుతలే, ఆత్మగౌరవం వస్తలే. ఇవాళ బీహార్లో కూడా సోషలిస్ట్ పార్టీ అంటే సోషలిస్ట్ మూమెంట్ నడిచింది. ఆ సోషలిస్ట్ మూమెంట్కు రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు పెద్దలు పనిచేసిండ్రు.
ఈ 1960లో 59లోనే ఆయన కర్పూరి ఠాకూర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు బీహార్లో, నాయి బ్రాహ్మణ కులస్తులు. మరి ఇక్కడ ఏమైంది? ఇన్ని ఉద్యమాలు జరిగిన గడ్డలో ఎందుకు ఇంత స్తబ్దంగా పడిపోయి ఉన్నారు నిశ్చయంగా? కాబట్టి ఇవన్నిటి కొంత చైతన్యవంత పరచాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. మరి ఈరోజు నేను అనుకుంటాను చాలా విషయాల గురించి మాట్లాడినాం, మీకు కొన్ని క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను. ఎందుకంటే మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ చైతన్యం తీసుకురావాలి, భావజాలాన్ని స్ప్రెడ్ చేయాలి, తర్వాత పార్టీ పెట్టాలి. లేకపోతే మొదలే పార్టీ పెట్టేస్తే మన ఇంటి ఎవరు రాదు. ఇవాళ దేవేందర్ గౌడ్ కానీ వాళ్ళందరూ ఎందుకు ఆ రోజు ఫెయిల్ అయినారు? ఎందుకంటే ఆ రోజు రీజనలిజం చాలా స్ట్రాంగ్ ఉంది, ప్రాంతీయవాదం స్ట్రాంగ్ ఉంది. జనాలు అటువైపు పోయింది, తెలంగాణ ఉద్యమం వైపు, ఇటువైపు రాలేదు. ఈరోజు ఆ ఉద్యమాలు లేవు. ఈరోజు ఉన్న ఉద్యమం ఒకటి మనదే. కాబట్టి మనం ఇక్కడ ఈ మొదలు భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తే రాబోయే కాలంలో మనకు ఈజీ అవుతుందని మన ఉద్దేశం. ఇక యాక్ట్ నెంబర్ 1/71 గురించి కూడా మీరు చెప్పిండ్రు. వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం, మరి ఆదివాసుల రక్షణ కొరకు చేసినటువంటి చట్టము. సరే, మీరు ఛత్తీస్గఢ్లో కొన్ని దాంట్లో రిలాక్సేషన్స్ ఇచ్చినారన్నారు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమైంది అంటే మన గవర్నమెంట్ ఉంటేనే సాధ్యమైంది, లేకుంటే కాదు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఏంటంటే మాస్టర్కి ఏంటంటే ఓన్లీ పొలిటికల్ పవర్, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనకు అంబేద్కర్ గారు కూడా అదే చెప్పినాడు. పొలిటికల్కి ఏంటంటే అంటే మాస్టర్కి ఏంటంటే పొలిటికల్ పవర్. సో మనం రాబోయే కాలంలో సాధించుకుంటేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది తప్ప లేకపోతే మనం ఇంకా యాచకులుగానే మిగిలిపోతాం. మనం శాసనకర్తలం కావాలి, శాసించే వాళ్ళం కావాలి, యాచించే వాళ్ళం కాదు. మరి ఆ దిశలో మనం అందరం ప్రయాణం చేస్తామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.